ప్రార్థనలో కొనసాగుతూ కొంతకాలము ప్రార్థనలో మానేసుకొని పాపములో పడిపోయినట్లయితే, వాక్య ధ్యానము చేయకుండా పాపములో పడిపోయినట్లయితే, ఇదిగో ఒక మనిషి ఏ విధంగా నడుస్తున్నప్పుడు పడిపోయి అలాగే ఉండక తిరిగి ఎలాగైతే లేచి నిలబడతాడో, లేచి నడుస్తాడో, నీవు కూడా ప్రార్థనలో పడిపోయినట్లయితే, ప్రార్థన జీవితాన్ని పడగొట్టుకున్నట్లయితే, భక్తి జీవితంలో పడిపోయినట్లయితే, ఆ వ్యక్తి ఏ విధంగా లేచి నడుస్తున్నాడో నీవు కూడా ప్రార్థనలో మరలా కొనసాగించు, వాక్య జీవితాన్ని కొనసాగించు, ఆత్మీయ జీవితాన్ని కొనసాగించు. ఎందుకంటే నీవు నమ్మిన దేవుడు బలమైన దేవుడు. నీవు పడితే లేపకుండా అలాగే ఉంచే దేవుడు కాదు, నీవు పడితే చెయ్యి పట్టుకుని లేపే దేవుని నువ్వు నమ్ముకున్నావు కనుక నీవు దిక్కున లేచి దేవుని బట్టి నీవు నడవాలి. ఆమేన్.